నిన్నటి వరకు సుక్కు టెన్షన్ పెట్టినా ఎట్టకేలకు పుష్ప 2 షూటింగ్ ను కంప్లీట్ చేశాడు. దీంతో డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది పుష్ప 2. అయినా ఈ సినిమా గురించి రోజు ఓ న్యూస్ వింటూనే ఉంటాం. ఇప్పుడు షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ మూవీ భారీ రన్ టైం లాక్ చేసుకుంది. ఏకంగా 3 గంటల 15 నిమిషాల నిడివితో రిలీజ్ చేయబోతున్నట్లు టాక్. ఇప్పుడున్న ట్రెండ్లో 3 గంటల సినిమా అంటేనే కొంచెం రిస్క్ అని అనుకుంటే ఈ సినిమా ఏకంగా 3 గంటల 15 నిమిషాలంటే ఎలా ఉండబోతుందా అని అంతా చర్చించుకుంటున్నారు. పుష్ప పార్ట్ 1 2 గంటల 59 నిమిషాల నిడివితో వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర విధ్వంసం సృష్టించింది. పుష్ప 2 మీద కూడా అంచనాలు బాగానే పెరిగాయి. చెప్పాలంటే అంతకు మించి అనే రేంజ్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సుకుమార్ ఏం ప్లాన్ చేశాడో ఏమో తెలియదు కానీ మొత్తానికి పెద్ద ప్రయోగం చేస్తున్నాడని చెప్పి తీరాల్సిందే. అంతసేపు ప్రేక్షకులను సీట్లో కూర్చోపెట్టడం అంటే మామూలు విషయం కాదు. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సెస్, స్క్రీన్ ప్లే, ఇంటర్వెల్ బ్యాంక్, కథనమంతా చాలా ఎంగేజింగ్గా ఉంచాల్సి ఉంటుంది. సో ఇంత టైం పెట్టాడంటే సుకుమార్ చాలా పకడ్బందీగా వీటన్నిటిని సమకూర్చాడేమో అనిపిస్తోంది. ఈ భారీ రన్ టైం కాస్త షాకింగ్గా అనిపిస్తున్నా కూడా పుష్పరాజ్ వస్తున్నాడంటే ఆ మాత్రం టైం ఉండాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. పుష్ప నామ్ చోటా హే లేకిన్ సౌండ్ బహుత్ బడా అని ట్రైలర్ లో చెప్పినట్లు చాలా గట్టిగానే సౌండ్ చేసేలా కనిపిస్తోంది పుష్ప. ఇప్పటి వరకు సినిమా మీద ఒక అంచనా ఉంటే ఇప్పుడు అసలు 3 గంటల సేపు సినిమాలో ఏముంటుందా అని క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఈ లెక్కన చూస్తే మొదటి రోజు 200 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టడం చాలా ఈజీ అనిపిస్తుంది. అలాగే మూవీ టీం లాంగ్ రన్ లో 1000 కోట్ల మార్క్ ను టచ్ చేసే టార్గెట్ ను ఫిక్స్ చేసుకుంది. ప్రస్తుతానికైతే హైప్ పరంగా ఎక్కడా లోటు లేదు. మూవీ నుంచి రావాల్సిన ట్రైలర్, ఐటమ్ సాంగ్ అన్నీ బాగానే వర్కౌట్ అయ్యాయి. కిసిక్ సాంగ్ కూడా మెల్లమెల్లగా అదరగొడుతుంది. మరో సాంగ్ బ్యాలెన్స్ ఉందని అంటున్నారు. అది ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.